హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మసాలా దోశలో పెట్టేటటువంటి ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ చేసుకోవడానికి మనకు కావాల్సిన వస్తువులు: ఆలుగడ్డలు ఒక 4-5, తర్వాత ఉల్లిపాయలు. ఆలుగడ్డల కంటే కూడా ఉల్లిగడ్డలు ఎక్కువగా ఉండాలి, మనకి డబల్ ఉండాలి. తర్వాత ఒక 20 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకోవాలి. వీటిని మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆలుగడ్డల్ని కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై బాండ్లు పెట్టుకొని ఒక 2 సార్లు నూనె వేసుకోవాలి. అంటే ఒక 10 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఆలుగడ్డ కూరకి నూనె ఎక్కువ ఉండాలి. దీనికి ఎక్కువ ఉంటేనే మనకి రుచి అనేది బాగా వస్తుంది. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. వీటన్నిటిని మనము కలిసే విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఇదంతా కూడా అలాగే కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంటే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆలుగడ్డలకి, తర్వాత ఉల్లిగడ్డలకు కూడా. అంటే ఆలుగడ్డలు ఉడికించినట్టే మనం కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ చూసి వేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డల్ని కొద్దిగా ఇలా చేతితో మెదిపి దాంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఆలుగడ్డల్ని చేతితో కొద్దిగా ఇలా మ్యాష్ చేసి, మొత్తం మరీ మెత్తగా చేయకూడదు, కొద్దిగా అక్కడక్కడ ముక్కలు వచ్చే విధంగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా చిదిమి వేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మనము మూత పెట్టేసి ఉంచుకోవాలి. మంచిగా కలిపి తర్వాత మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచనివ్వాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత చూడండి, మంచిగా రెడీ అయిపోయింది కర్రీ అనేది. దీంట్లో మనం ఏమాత్రం వాటర్ అనేది యాడ్ చేయకూడదు, ఎందుకంటే మసాలా దోశకి వాటర్ యాడ్ చేస్తే దోశ అనేది నీరు అయిపోతుంది. ఈ విధంగా గట్టిగా మనం ఆలు కర్రీని రెడీ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.